మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు పథకం ప్రారంభించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు ఇప్నేలి గ్రామంలో ఉన్నాము. వీళ్ళకు మా గ్రామంలో ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్స్ ఒక పేదవాళ్ళకు రాలేదని, ఉన్న వాళ్ళకే వాళ్ళకు ఎంపిక చేసే అధికారులు వాళ్ళకు ఇచ్చారని ఏదైతే మనం ఇక్కడ దళిత ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే విషయంపై ఇక్కడ మనతో పాటు ఉన్నారు, దళిత ప్రజలు ఉన్నారు. మనం అడిగే ప్రయత్నం చేద్దాము. చెప్పండి. మీ నమస్కారం సార్. మీ పేరు? నా పేరు అవినాష్. ఇప్పుడు మాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచిగా పరిపాలిస్తున్నది. కాకపోతే మాకు ఇంద్రమ్మ కమిటీలో మా పేరు వచ్చింది. ఇప్పుడు మా పిన్యం వీళ్ళకు తెలుగు రాదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీ పిన్ని పేరు ఏంది? వైశాలి. మా బాబాయ్ సాహెబ్రావు, వీళ్ళకి తెలుగు రాదు, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇది ఇల్లు ఉన్నది ఆల్రెడీ. వైశాలి సాహెబ్రావు అని ఇల్లు శాంక్షన్ అయింది ఆల్రెడీ. లిస్ట్ లో పేరు కూడా వచ్చింది. పేరు వచ్చినా కూడా తీసేసి వేరే వాళ్ళకి పెట్టిండు. ఎవరు తొలగించారు అనుకుంటారు మీరు? బిల్కుల్ బీజేపీ వాళ్ళు దీంట్లో ఉన్నారు కొందరు. ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలో కూడా కొందరు సభ్యులకు కూడా లేపేసి వాళ్ళ మనసుకు వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు వాస్తవంగా మీరు ఉన్నారు ఇక్కడ చూడొచ్చు, అస్సలకే ఇల్లు లేదు ఇళ్లకు. ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి ఇదే గుడిసెలో నివసిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఒకటి మా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మా లోకల్లో అంటే మా ఎమ్మెల్యే గారు లేరు. మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఇప్పుడు భోస్లే నారాయణరావు పటేల్ గారు వాళ్ళకి అయినంత సాయం చేస్తున్నారు. కాకపోతే ఈడ ఊరు దాకా రాగానే చేంజ్ చేసేసి ఇప్పుడు వీళ్ళ పేరు ఆల్రెడీ లిస్ట్లో ఉన్నది. మీకు లిస్ట్ చూపెట్టమంటే చూపిస్తా. ఆ లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత మీరు చూస్తున్న ఇటుకలు గిట్ట తెచ్చుకున్నారు వాళ్ళు ఆల్రెడీ కట్టుకోవడానికి. అయినా వాళ్ళ పేరు సడన్లీగా లేపేసి వేరేల పేరు యాడ్ చేసిండు. ఇలా చాలా మంది ఉన్నారు, మీరు చూడొచ్చు. అదే అండి, ఏదైతే జాబితాలో మీరు తొలగించారని మీరు అంటున్నారు, మరి అప్పుడు మీ అధికారులకు మీరు అన్నారా ఎందుకు తొలగించారని? అన్నం ఇక్కడ ఏంటంటే తారుమారు చేసి సెక్రటరీ దత్తారెడ్డి అని ఇప్పుడు అతను కూడా అన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ మాకు తెలియదు, అక్కడ నుంచి ఇది ఎమ్మెల్యే నుంచి వచ్చిన లిస్ట్ అవు, ఇది దీని నుంచి వచ్చిన లిస్ట్ అవు, ఇది సెకండ్ లిస్ట్ అవు. ఇక్కడ బలుగు బలహీన అంటే ఎవరండి? ఇప్పుడు దళితులు సార్. ఫస్ట్ మాది ఇక్కడ 55 ఇల్లులు ఉన్నాయి దళితులై. ఎస్సీ మాల, ఓన్లీ మాలది 55 ఉన్నాయి. దాంట్లో నుంచి కేవలం ఒక ఇల్లు శాంక్షన్ ఇచ్చింది సార్. మాకు ఒకటే ఇల్లు ఇచ్చిండు. ఇప్పుడు చూడండి, ఇది ఇల్లు ఉన్నదా? లేదు. అక్కడ ఒక్కడికి ఇల్లు లేకుండే అతనికి ఒక్కడికే ఇచ్చిండు. దళితుల నుంచి మాల అనే ఒక సమాజానికి చెందిన ఒక మా గౌతమ్ అనే వ్యక్తికి ఇచ్చిండు, గౌతమ్ గంగాసాగర్ అని. ఇప్పుడు వీళ్ళకు వైశాలి సాహెబ్రావు అనే వీళ్ళు ఆల్రెడీ ఉండే లిస్ట్ లో ఉన్నా కూడా తొలగించిండు. లోపల ఉన్న ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ కావచ్చు, ఇక్కడ పొలిటీషియన్ లో ఉన్న వాళ్ళ రామారావు పటేల్ గారి నాయకులు ఉన్నారు కావచ్చు, వాళ్ళు తొలగించింది సార్. తొలగించి మొత్తం ఎస్సీల నుంచి బిల్కుల్ ఇయ్యలేదు. ఎస్సీలో 1 ఇచ్చిండ్రు, మాదిగల నుంచి 2 ఇచ్చిండ్రు సార్. మొత్తం 3 ఎస్సీల అంటే. ఇప్పుడు ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇయ్యలేరు. సరే, ఏదైతే మీరు ముగ్గురికి ఇచ్చారని మీరు అంటున్నారు, ఆ ముగ్గురుకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకు సొంత స్థలం ఉండి, ఓకే, పూరి గుడిసెలో ఉండి, ఓకే, తాత్కాలికంగా ఇంట్లో నివాసం ఉంటున్న వారికి వాళ్ళు ఎలిజిబులా, నాన్ ఎలిజిబుల్ ఇచ్చారా అని అనుకుంటున్నారు? ఎలిజిబుల్ గా ఇచ్చారు. నాది వాళ్ళకి ఇచ్చినా నాకు నో ప్రాబ్లం, కానీ లేనోళ్ళకి కూడా ఇయ్యాలి కదా. ఇప్పుడు మీరు పక్కకు కూడా చూడొచ్చు, ఇచ్చిండ్రు, ఓకే, వాళ్ళకి లేదు, వాళ్ళకి ఇచ్చిండ్రు, అది మేము హ్యాపీ సార్. చూస్తున్నామండి, మేము కూడా ఇప్పుడు వీళ్ళు ఉంటున్నారని చూస్తున్నాము. రేకుల ఇల్లు ఉన్నది, తడకల ఇల్లు ఉన్నది, ఓకే, ఉండదందుకు కూడా వీళ్ళకు సరిపోలేని స్థలం ఉందండి. చూస్తే బయట నుంచి చూస్తే తడకల ఇల్లు, చీరలు కట్టుకుని వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళకు ఇవ్వలేరని, ఓకే, ఉన్న వాళ్ళకే ఇంద్రమ్మ పథకం ఇల్లు మంజూరు చేశారని అంటున్నారు వాళ్ళు. అయితే దురదృష్టం అండి. ఓకే, ఏ ప్రభుత్వం కానీ నియమ నిబంధనలు పాటించి ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కావచ్చు, ఎంపీటీ కావచ్చు, పంచాయత్ కార్యదర్శి కావచ్చు, అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలి. మనం చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం, మన కెమెరామ్యాన్ చూపిస్తున్నారు. అసలే ఇల్లు చూస్తే నిజమైన నిరుపేద ఇల్లు, తడకల ఇల్లు, ఓకే, ఉండదందుకు కూడా ఇల్లు పరిస్థితి వాళ్ళకు ప్రభుత్వం వీళ్ళకు అసలైన లబ్ధిదారులకు ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వాలి. అయితే వాళ్ళకు ఇవ్వకుండా, ఓకే, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఇచ్చారని వాళ్ళైతే మనకు చెప్తున్న విషయాలు. అయితే
అడుగుదాం మరి అసలు ఇంద్రమ్మ కమిటీ వేసి ఇంద్రమ్మ కమిటీలో మరి ఎంపిక ఎలా జరిగింది, మరి పేదోళ్ళకు వాళ్ళకు సెలెక్షన్ చేశారా, నా సెలెక్షన్ చేశారని మనకి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంద్రమ్మ పథకం ఈ లబ్ధిదారుకి ఇవ్వాలా? చూస్తున్న మన వీడియోలో ఈ ఇల్లు చూడండి, రేకులతో కట్టిన ఇల్లు ఉన్నది. అసలైన లబ్ధిదారులు వీళ్ళకు ఇవ్వకుండా ఇక్కడ స్థానిక అధికారులు అనర్హులకు ఉన్న వాళ్ళకు ఇల్లు సాక్ష్యం చేశారట. మరి ఇక్కడ లబ్ధిదారు ఉన్నాడు, మనం అడిగే ప్రయత్నం చేద్దాము. మాకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం. ఒక నడిపేది ఒక లిస్ట్ పేరు వచ్చింది సార్. వచ్చినాక కట్ చేసేసిళ్ళు, మాకు కూడా ఇయ్యలేరు. ఇట్లా ఉన్నది ఇల్లు. కొంత అంటున్నారు జాబితా నుంచి లిస్ట్ నుంచి తొలగించారు అంటున్నారు. అది ఎవరు తొలగించారు అంటారు మీరు? ఏమో చెప్పాలిగా, మాకు గుర్తులేదు కదా. అది మీదకి వెళ్ళింది ఇట్లనే అంటున్నారు. మరి మీరు ఎవరికైనా అడిగే ప్రయత్నం చేసిండ్రా అధికారులు? కానీ సార్ మాకు ఇల్లు మరి మేము ఎలిజిబుల్ అవుతాను నేను అడిగినాం. మళ్ళా అంటున్నారు, ఇట్లనే అంటున్నారు సార్. ఏమంటున్నారు? మళ్ళా లిస్ట్ చూద్దాం అంటున్నారు. అంతే. ఇదేండి చూసారా, నిరుపేద కుటుంబం. ఇల్లు చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ కుటుంబం ఎట్లా ఉందో. యాక్చువల్లీ ప్రభుత్వం నుంచి వీళ్ళకు చెందాల, వీళ్ళకు రావాలా అసలు అది ఇంద్రమ్మ పథకం ఇల్లు. ఇవ్వకుండా అనర్హులుగా ఉన్న వాళ్ళకు అర్హులుగా వాళ్ళకు ఎంపిక చేసి వాళ్ళకు స్థానిక అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళకు శాంక్షన్ చేశారు. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఈ ఇంద్రమ్మ పథకం ప్రవేశపెట్టడంతో స్థానికంలో క్షేత్రస్థాయిలో కూడా పేదవాళ్లకు ఇల్లు మంజూరు చేయడం లేదు అధికారులు. మరి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, అసలైన లబ్ధిదారులకు ఎంపిక చేసి వాళ్ళకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. హిప్నెల్లి గ్రామంలో ఈ లబ్ధిదారులు ఉన్నారు. చూడండి, ఇల్లు చూస్తే ఎట్లా ఉంది, తడికల్ల ఇల్లు, రేకల ఇల్లు, పైన చూస్తే ఏమో గడ్డి. చూస్తున్నారా? యాక్చువల్లీ ఇంద్రమ్మ పథకంకు లబ్ధిదారులు అసలు వీళ్ళు ఏం చేశారంటే ఇంద్రమ్మ కమిటీ వేసి అసలైన లబ్ధిదారుకు ఏర్పాటు చేయండి అని ప్రభుత్వం చెప్తే వీళ్ళు ఏం చేశారంటే అసలైన లబ్ధిదారులకు చేయకుండా అనర్హులకు ఎంపిక చేసి వాళ్ళకు ఈ పథకం అమలు చేసిండ్రు. ఉన్నారు స్థానికంగా లబ్ధిదారు ఉన్నాడు, మనం అడిగే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదు, వచ్చిందా? ఎందుకు రాలేదు? అసలు మీకు ఇల్లు రావాలా? రాలేదు సార్, మాకు ఇల్లు తోడమన్నాడు, తోడినా కట్టమంటే కట్టినా కూడా క్యాన్సిల్ చేసేసారు. అది 18 నంబర్కు ఉన్నది. పునాది తవ్వినరా మీరు? తవ్విన తర్వాత మీకు క్యాన్సిల్ చేసారు. అట్లా ఏమో సార్, ఇదే విషయం అడిగినరా మీ సార్లకు? అడిగితే సలకాలకు వస్తాయి, ఆ మరలా లిస్ట్కి ఇస్తా ఇప్పుడు ఏ అంటుండు. బునాది 200 మంది ముగ్గురు, ఆ 200 మంది చెప్తే అలా వచ్చి నీకు చెప్తే నేను కట్టిస్తా, నేను శాంక్షన్ చేస్తా, చెయ్య అంటుండు కార్యదర్శి. మీరు ఇక్కడే ఉంటారా? మీరు ఇన్నే ఉంటా సార్. మీ పేరు? నివర్తి సోన్కాంబ్లే నివర్తి. అవు సార్. లేదండి, చూస్తే అసలు మీకు ఇంద్రమ్మ పథకం రావాలా అంటున్నా కదా సార్. అసలు లేకుండా సపరేట్గా రేకులు ఉన్నా పొద్దుకి ఏడవంట కావాలి ఉంటాయి. ఏడ తావేలేదు మరి, తావేలేదా నీకు ఉన్నాను పడుతుంది ఏడనే పోతారు. అవును, మరి ఎట్లా? లేకపోతే ఇల్లు ఇచ్చి మరి క్యాన్సిల్ చేస్తే ఎట్లా? మీరు బునాది తవ్వినరా? తవ్విన అంటున్నా కదా, తవ్వినాక బేస్మెంట్ నింపినాక క్యాన్సిల్ చేసేసి. ఇదే అండి, ఇంత పరిస్థితి ఉంటుందా? వాళ్ళకు శాంక్షన్ వచ్చిన తర్వాత కూడా, పునాది తవ్విన తర్వాత కూడా మేము మీకు ఇయ్యము, మీరు ఎలిజిబుల్ గారు అంటున్నారు. ఇంత అధ్వానం ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్పందించాలి. మీరు అధికారులు స్పందించి ఈ బాధితురాలకు న్యాయం చేయాలా. యాక్చువల్గా వీళ్ళకు తడుకల్లో ఉంటున్నారు, రేకుల ఇంట్లో ఉంటున్నారు. ఇది నివాసం అంటారా? చూడండి, పేదల ఇల్లు అది. అసలు యాక్చువల్లీ ఇంద్రమ్మ వీళ్ళకు చెందాల. అయితే ఇదే గ్రామంలో వాళ్ళకు అన్నీ ఉన్నాయి, వాళ్ళకు ఈ పథకం వాళ్ళకు శాంక్షన్ చేసిండ్రట. రాష్ట్ర ప్రభుత్వం మీరు స్పందించి అసలైన లబ్ధిదారులు వీళ్ళకు చెందాలని వాళ్ళు అంటున్నారు. ఇది హిప్నెల్లి గ్రామంలో దళిత వాడల్లో ఉన్న ఇల్లు. ఇవి కట్టుకొని ఉన్నారు, వీళ్ళు కట్టెలు కట్టుకుని నివాసం ఉంటున్నారు. మా ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, ఫస్ట్ సొంత ఇల్లు, పేద ప్రజలకు సొంత ఇల్లు కట్టుకొని వాళ్ళ కళను నెరవేర్చడానికి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు పథకం ప్రారంభించింది. మనం చూస్తున్నాం, తడికల ఇల్లు వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళకు
ఎంపిక చేయకుండా ఓకే ఉన్న వాళ్ళకు స్థలం వాళ్ళకు ఉన్న వాళ్ళకే మంజూరు చేశారని అయితే ఏదైతే దళిత ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో, ఏదైతే కానీ ప్రభుత్వం దీనిపైన స్పందించి అధికారులు స్పందించి వీళ్ళు పేద ప్రజలకు ఇల్లు మంజూరు అయ్యేటట్టు చూడాలని గ్రామ ప్రజలైతే చెప్తున్న మాట. ఏదైనా కానీ అసలు యాక్చువల్లీ ఇక్కడ దళిత వాడల్లో ఏది కూడా ఏది కట్టెలు కట్టుకొని రేకుల ఇల్లు చిమ్మితో చేసిన ఇటుకల ఇల్లు ఓకే కట్టుకొని ఉన్నారు. బాగా పేద పరిస్థితి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకు అసలు యాక్చువల్లీ అసలైన లబ్ధిదారు వీళ్ళకు చెందాలి ఇందిరమ్మ ఇల్లు. ప్రభుత్వం దృష్టి సారించి వీళ్ళకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని వాళ్ళకు కోరుతున్నారు.